నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేట ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ చేపియాల భూమేష్ ప్రారంభించారు. సందర్భంగా చిన్న బాలరాజ్ మాట్లాడుతూ వరి ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర 2389, బి గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర 2369 ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఏపీఎం మనోహర్, దర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ చంద్రకాంత్, చెలిమెల మల్లికార్జున్, నాయకులు, ఐకేపీ సిబ్బంది రాజమణి, సుంచా మంగమ్మ, అరుణ, అనసూయ, మాజీ ఎంపీటీసీ మోహన్, సుంచా భూమయ్య, పిట్ల నర్సయ్య, నితీష్ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ దర్పల్లి మండల రిపోర్టర్ ప్రసాద్. దర్పల్లి మండల్ సీతాయిపేట గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. సీతాయిపేట గ్రామ రైతులకు ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలని చెప్పి తెలియజేస్తూ ప్రైవేటు వ్యాపారులకు కానీ, ప్రైవేటు దళారులకు కానీ, కంపెనీలకు కానీ వడ్లు అమ్మి నష్టపోవద్దని చెప్పి తెలియజేస్తూ మద్దతు ధర ఏ గ్రేడ్ 2389 రూపాయలు, బి గ్రేడ్ 2369 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఖచ్చితంగా 17% మించకుండా, తేమ శాతం 17% మించకుండా ఆరబెట్టి వడ్లు జోకియాలి. దాంతోపాటు పేపర్లు, పట్టా పాస్బుక్ జిరాక్స్ కానీ, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మనం వడ్లు తూకం వేసిన రోజే ఐకేపీ సెంటర్ నిర్వాహకులకు పేపర్లు అందిస్తే మనకు వారం లోపు డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ముందుగానే పేపర్లు రెడీ చేసుకొని వడ్లను శుభ్రంగా మట్టి తాడు లేకుండా 17% మించకుండా తీసుకొచ్చి వడ్లు తూకం వేయించి లబ్ధి పొందాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఐకేపీ సెంటర్లకు ప్రభుత్వం మహిళలకు పెద్ద పీఠ పంచాయతీలో పరిధిలో ఐకేపీ సెంటర్ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినాము. ఈ ప్రారంభానికి అంటే వాస్తవంగా అయితే రైతులు అందరూ ఇప్పుడు ముందస్తు పంటలు వేసారు కాబట్టి ఇప్పటికే ఈ కొనుగోలు కేంద్రాలు లేట్ అయినాయి. ఈ కేంద్రాలను రేపటి నుండి కానీ ఈ రోజు నుండి ఖచ్చితంగా మన రైతులు పండించిన ధాన్యాన్ని కాంటాక్ట్ చేస్తూ వెంటనే లారీల ద్వారా రైస్ మిల్లకు పంపించాలి. మరి పోయిన వర్షాలు బాగా పడినాయి కాబట్టి ఈసారి పంటలు అస్సలే ఎండిపోకుండా నిండుగా వారినాయి. అంటే తేమ మంచిగా అంటే అట్లా గింజలు మంచిగా నిండుగా ఉన్నాయి కాబట్టి రైస్ మిల్ల దారులు సుగా కొరత లేకుండా ఖచ్చితంగా వర్షాకాలం ఎలా వెళ్ళినాయంటే ఇప్పుడు సుగా ఎండాకాలం అంటే మన వరి కరెక్ట్ వారలేదు, అంటే అట్లా ఎరుగుతున్నాయి చేస్తున్నామని అంకతోని రైతులకు కోత పెట్టకుండా ఖచ్చితంగా మన వర్షాకాలం అయితే ఎలా తీసుకున్నారు రైస్ మిల్ వాళ్ళు ఇప్పుడు సుగా అంత మంచిగా ఉన్నాయి కాబట్టి అట్లా ఏ కొరత లేకుండా రైతుల ద్వారా రైస్ మిల్ దగ్గర పోయి మన వాళ్ళైతే ఏపీఎం మేడం కానీ వీళ్ళందరూ పోయి ఏదైనా కోత ఉంటే ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కాకుండా, కోత లేకుండా ధాన్యాన్ని రైస్ మిల్లకు పంపించి రైతులకు మంచి సహకారం చేసి గిట్టుబాటు కల్పించాలని కోరుకుంటూ, మరియు మా ఈ గ్రామానికి వచ్చినటువంటి ఈ రైతు ఐకేపీ సెంటర్ ప్రారంభానికి వచ్చినటువంటి మన చిన్న బాలరాజ్ అన్న